అన్నది ఎప్పటి నుంచి చూపించాలి మ్యామ్? మనము 3 months నుంచే చూపించాలా, 6 months? అంటే కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే దానికి అగెనెస్ట్గా ఉంటారు. బికాస్ పిల్లలకి స్ట్రెస్ అయిపోతుంది చిన్నప్పుడే ఇవన్నీ ఎందుకు అనేసి అంటారు. అసలు అవి చూపించడం వల్ల ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? అంటే డిసడ్వాంటేజెస్ అనేది అంటే ఇప్పుడు దేర్ ఏజ్ ఈజ్ టు క్రాల్, ఓకే, దేర్ ఏజ్ ఈజ్ టు క్రాల్, పుల్లింగ్, డిస్ట్రాయింగ్, డిసార్టింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మీరేం చేస్తున్నారు, మీరు ఆల్వేస్ మీ కమాండ్సే ఇస్తున్నారు. ఒక హ్యూమన్ అనేవాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు పదే పదే యు ఆర్ గివింగ్ సమ్ కమాండ్ టు మీ, దెన్ డెఫినెట్లీ ఐ విల్ ఫీల్ స్ట్రెస్. అసలు ఇప్పుడు ఆ ఏజ్లో వాళ్ళకి స్ట్రెస్ అనేది కూడా తెలియదు. బట్ ఏంటంటే బాల్యం అనేది బాల్యం లాగానే ఉండనివ్వండి, ఓకేనా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏజ్కి మళ్ళీ మనం వెళ్ళలేము. వీఆర్ హ్యావింగ్ వన్ లైఫ్, వీ డజంట్ నో వీఆర్ హ్యావింగ్ నెక్స్ట్ లైఫ్ ఆర్ నాట్. సో నేనేమంటానంటే యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్ స్టేజ్ రాదర్ దాన్ మేకింగ్ దెమ్ టు సిట్ అండ్ టీచింగ్ సంథింగ్. యా, వాట్ వీ హ్యావ్ టు టీచ్, లైక్ యూనో కొన్నిసార్లు ఏంటంటే మనం ఎక్కువ స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటాం పిల్లలకి. ఎంతసేపటికి తిను 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 అని మనమే పెడతాం. ఎంత పెడుతున్నాం వాళ్ళకి తెలియదు, మనం ఎంత పెడుతున్నాం మనకు కూడా తెలియదు. అలా కాకుండా ఇండిపెండెన్సీ అనేది ఎక్కువ నేర్పించండి అంటున్నా. రాదర్ దాన్ ఫ్లాష్ కార్డ్స్ కన్నా మై సజెషన్ ఈస్ టు టీచ్ దెమ్ independent, how to be independent, okay? Self eating, self cleaning, self nurturing. So these three are things are very very important rather than any flashcards, okay? సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళక ముందే వాళ్ళకి చాలామందికి ఏబిసిడీలు వస్తాయి ఇంట్లో నేర్పిస్తే. సో ఆ ఏజ్లోనే నేర్పించాలనేది ఏం లేదు కదా. వెన్ దే ఆర్ గ్రోయింగ్ దే విల్ లెర్న్. అసలు అది నేర్చుకోవాలన్న పాయింట్ కూడా ఉండాలి. అండ్ మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు చాలా చిన్న ఏజ్లో నేర్పిస్తే డెఫినెట్లీ మర్చిపోతారు. 1, 2, 3 years మనకు గుర్తున్నాయా? లేదు కదా. సో మరి ఇవన్నీ మీరు నేర్పిస్తే అవి 3 years తర్వాత గుర్తుంటాయన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. సో ఏంటంటే మళ్ళీ పదే నేర్పించుకుంటూనే పోతూ ఉండాలన్నమాట. సో ఎందుకు, ఒక స్కూలింగ్ అనే స్టేజ్ ఉంటుంది, అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ నుంచే నేర్పించాల్సినంత అవసరం లేదు.